జాబ్ నోటిఫికేషన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. మీరు పెట్టే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ మా టీంకు చాలా పెద్ద ఎనర్జీ బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తామండి. డైలీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటామండి. కొత్తగా ఎవరైతే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నిక్టాన్ లిమిటెడ్లోనే నోటిఫికేషన్ చాలా మంచి అవకాశం, అప్లై చేసుకోండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, అలాగే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేమ్ ఆఫ్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్లోన టోటల్ 80 పోస్టెస్ ఉన్నాయి. 80 పోస్టులు ఉన్నాయి మొత్తం. ఎలిజిబిలిటీ చూసుకుంటే డిప్లొమా సివిల్ ఫీల్డ్లో మినిమం 60% మార్క్స్తో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. అలాగే సెక్టర్స్ చూసుకుంటే వాటర్, సివర్, ఎలక్ట్రికల్, గ్యాస్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి 1 year లేదా 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి, అనుభవం కలిగిన అభ్యర్థులు. అలాగే 18 to 30 years వరకు లోపు అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది జూనియర్ ఇంజనీరింగ్ కోసం. జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి 3 years అనుభవం కలిగి ఉన్న సెంట్రల్ స్టేట్ ఏ డిపార్ట్మెంట్లోనే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూనివర్సిటీలోనే వాటర్, సివర్, ఎలక్ట్రికల్, గ్యాస్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సేమ్ వాటర్, సివర్, ఎలక్ట్రికల్, గ్యాస్ డిపార్ట్మెంట్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అనుభవం కలిగి ఉండాలి. టోటల్ 20 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఏజ్ 18 to 30 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ ఆఫీస్ బేసిస్లో ఉంటుంది. బేసిక్ డ్యూటీస్, మరి ఏ డ్యూటీ చేయాల్సిన అభ్యర్థులు, వాళ్ళ ఫీల్డ్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఒక శాలరీ చూసుకుంటే పర్ మంత్ శాలరీ అదర్ అలవెన్సెస్ ఏమి ఉండవు, ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఉంటుంది. 55,932 రూపాయలు ఉంటుంది పర్ మంత్ శాలరీ. పేబుల్ ట్యాక్సెస్ డిడక్షన్ కూడా ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు, క్యాండిడేట్స్కి 5 years to 3 years, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉండి 35 years వరకు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీడీ, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు ఉంటుంది. అలాగే సెలక్షన్ మెథడ్ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు సెలక్షన్ మెథడ్ చూసుకుంటే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అలాగే ఇంజనీరింగ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సిబిటి టెస్ట్ MCQs ఆధారంగా ఉంటుంది. దాన్ని క్వాలిఫై
ఎంసీక్యూ ఇప్పుడు బేసిక్గా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్, అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లీష్, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. టోటల్ 60 మినిట్స్లో రీజనింగ్ 15 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, టెక్నికల్ డిసిప్లిన్లోనూ 40 క్వశ్చన్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది కట్ ఆఫ్ బేస్డ్గా. ఫీజు చూసుకుంటే ఇక్కడ జనరల్ అభ్యర్థులకు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 885 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 531 రూపాయలు. ఎనీ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ట్రాన్స్ఫరింగ్తో అవుతుంది, చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ 8/4 ఏప్రిల్ 8న లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకోండి, 2 రోజులే ఉంది. ఎగ్జామ్ డేట్ చూసుకుంటే ఇక్కడ ఏప్రిల్ 12 సెంటర్ ఢిల్లీలోనే ఉంటుంది. అంటే తాత్కాలికంగా డేట్ మెన్షన్ చేస్తున్నారు, చెప్పలేం, పెంచవచ్చు కూడా. చూసినందుకు ధన్యవాదాలు. మన ఛానల్ని చివరి వరకు చూడండి.